వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలామంది బాధపడుతూ ఉన్నారు కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో. అదే అండి మలబద్ధక సమస్య. ఈ సమస్య వచ్చిందంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. మార్నింగ్ నుంచి చాలా వరకు గంటలు గంటలు వాష్రూమ్లో కూర్చొని అదే పనిలో ఉంటారు. బట్ అలాంటి వాళ్ళకి త్వరగా రిలీఫ్ అయ్యేటట్టు ఒక మంచి హోమ్ రెమెడీ, ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడడానికి ఒక మంచి హోమియోపతి మెడిసిన్ గురించి చెప్తా అంటున్నారు సీనియర్ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం సార్. చిన్నపిల్లలు గ్రైవ్ వాటర్ ఇచ్చేవాళ్ళు మలబద్ధక సమస్య ఉంటే. కానీ ఇప్పుడు మారుతున్న ఆహార అలవాట్లు కానివ్వండి, వీటన్నిటి వల్ల చిన్న ఏజ్లోనే పెద్ద ఏజ్ వాళ్ళకు ప్రతి ఒక్కరికి మలబద్ధక సమస్య వస్తూ ఉంది. గంటలు గంటలు వాష్రూమ్లో ఉంటున్నారు, అయినా కూడా రావట్లేదు. సో దీన్ని అంటే ఈ మలబద్ధక సమస్య ఎక్కువైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? మీరు ఒకటి ఆలోచన చేయండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించండి. ఏంటంటే మీ అందరి ఇంట్లో ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లు ఉన్నాయా లేవా చెప్పండి నాకు ఫస్ట్. మ్యాక్స్ ఉన్నాయి సార్. మ్యాక్స్ ఉన్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ అంటే యూకే కానీ, యూరోప్లో ఉన్న కంట్రీస్ కానీ, యూఎస్లో అక్కడ ఈ కల్చర్ స్టార్ట్ అయింది. ఓకే. మన వాళ్ళు ఒక 40 సంవత్సరాల ముందు ఎల్లుడు అక్కడ స్టార్ట్ చేసిండ్రు. ఆ టైంలో షిప్స్లలో కూడా పోతుండే. ఎస్ సార్. ఏమైందంటే ఆడికి ఇట్లా పెరిగి Y2K భూమి వచ్చింది కదా, ఎస్. ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒకడు ఓడు స్టార్ట్ చేసి ఓకే. ఆడికి పోయి కోర్సులు ఇక్కడ చేసుకొని అమీర్పేటలో ఆడికి పోయి ఏదో ఉద్యోగం స్టార్ట్. ఎస్. మళ్ళీ అక్కడ సంపాదనలు పెరిగినాయి. ఇప్పుడు వాళ్ళు ఆడికెళ్ళి ఈడికి వస్తారు కదా. ఎస్. అరే మా కొడుకు వస్తుండో అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి వస్తే వాడు అమెరికన్ స్టైల్లోనే ఉండాలి అంత లేదు, మోషన్ పాస్ చేయాలి వాడు ఓ అమెరికన్ స్టైల్లోనే. ఓకే సార్. అయితే ఏం చేద్దాం, మన ఇంట్లో ఇప్పుడు బాత్రూమ్లు ఉన్నాయి. ఎస్. ఎక్కడున్నాయి బాత్రూమ్లు? ఇంట్లో లేవు, ఇంటి బయట ఉంటాయి. ఇంటి బయట ఉన్నాయి. ఎస్ సార్. అవునా కదా? బయట తయారు చేయండి రా భయ్ ఒకటి ఇట్లా, అది పోయి ఇంట్లోనే పెట్టుడు. ప్రతి ఇంట్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఒకడు అమెరికాలో ఉంటాడు, వాడు వచ్చినప్పుడు వానికి సింహాసనం ఉండాలనేసి ఇంట్లో అట్లా తయారు చేస్తారు. ఓకే సార్. ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైంది, అరే మోకాలు నొప్పులు వస్తున్నాయి, మేము కూడా దాని మీదనే కూర్చొని చేస్తాం అనేసి అట్లా అయిపోయింది. 20 ఏళ్ళ నుంచి తయారయ్యే ఫ్లాట్లల్లో ఇంటికాడ ఇండియన్ టాయిలెటే లేదు. ఓకే సార్. ఇప్పుడు ఇది మొత్తం నేను మీకు చెప్పినా కదా, ఎస్. దీని సారాంశం మీరే ఆలోచించండి. ఇంతకుముందు ఈ టాయిలెట్లు లేకున్నప్పుడు మలబద్ధకం సమస్యతో ఎంతమంది బాధపడుతుండే? చాలా తక్కువ. ఇప్పుడు ఎంతమంది బాధపడుతున్నారు? ఇప్పుడు నియర్లీ 60% నుంచి 40% నుంచి 60% వరకు బాధపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎట్లా అయిపోయిందంటే వాళ్ళు ఏం చేస్తారు, మనం అది చేయాలి. ఓకే సార్. దానివల్ల వచ్చే నష్టాలు మనం ఆలోచిస్తలేం. ఓకే. అవునా కదా? ఎస్. సో దాంట్లో కూడా చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఓకే. మళ్ళీ ఏమవుతుందంటే ఈ ఇండియన్ టాయిలెట్ మీద కూర్చొని చేస్తే మనకు అప్పర్ అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది. ఓకే సార్. టువర్డ్స్ డౌన్ మంచిగా మన యానల్ వాల్స్ ఓపెన్ అవుతాయి. ఓకే సార్. ఈజీగా మనం బయటికి పోతుంది. ఓకే సార్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లా కూర్చుంటే కింద ప్రెషర్ పడుతుంది. ఓకే. అది బయటికి రావాలి కిందికి వెళ్ళి, కానీ అది పైకి నూకుతుంది. ఓకే. దాంట్లో కూడా పరేషాని అవుతుంది. దీంతో ఏమవుతుంది, మలబద్ధకం ఒకటే కాదు, ఫిస్చులా ప్రాబ్లమ్స్, పైల్స్ ప్రాబ్లమ్స్, మళ్ళీ దాని తర్వాత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు కూడా వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి, కానీ వస్తాయి. ఓన్లీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ అయితే వచ్చే సమస్యలు ఇవి. ఒకవేళ వాళ్ళకి జీన్స్ కూడా ఉన్నాయంటే ఆటో ఇమ్యూన్ ప్రాబ్లంలు కూడా రావచ్చు వాళ్ళకు. ఓకే సార్. అల్సర్లు అవుతున్నాయి, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాయి, గట్ హెల్త్ సమస్యతో బాధపడుతున్నాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ అయినప్పుడు అవి ఎందుకు వాడాలి మనం? సరే భయ్ మీకు మోకాలు నొప్పులు అవుతున్నాయి, కింద కూర్చోడానికి వస్తలేదు, వాడండి. లేదు నేను స్టైల్గా ఉంటానంటే మళ్ళా తర్వాత ప్రాబ్లం అవుతుంది. సార్, నిజంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మోకాలు నొప్పుల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? అవును. ఎందుకంటే వాళ్ళకు ఒక్కటి కాన్స్టిపేషన్ అయితే ఉంది, దాంతో మొత్తం రోజు మీకు ఒకటి చెప్తా నేను, మోషన్ మంచిగా వచ్చింది అనుకోండి, ప్రశాంతంగా అయిపోతుంది మైండ్. కానీ మోషన్ చక్కగా లేదు అంటే మనిషి కూడా ప్రశాంతంగా ఉండడు. ఓకే. మనిషి కూడా టెన్షన్లో ఉంటాడు. ఓకే సార్. సో అట్లా అవుతుంది అనమాట. అందుకే మలబద్ధకంతో ఆ టెన్షన్ తోటి కొందరికి లాంగ్ రన్లో వాళ్ళకు ఏమంటారు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. ఇప్పుడు గట్ సరిగా లేకపోతే అబ్జార్ప్షన్ కూడా సరిగా అవ్వదు. కాల్షియం అబ్జర్వ్ అవుతుందా? కాదు. మోకాలు ఎఫెక్ట్ అవుతాయా? కాదా? ఎఫెక్ట్ అవుతాయి.
మళ్ళీ దాని తర్వాత హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి, లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, ఓకే ఇన్ని పరేషానీలు వస్తాయి. ఒక పేషెంట్కి ఇంగ్లీష్ టాయిలెట్ అలవాటు ఉండే, ఓకే ఫిస్చులా ప్రాబ్లం ఉండే, 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నారు. ఓకే సార్ మళ్ళీ థర్డ్ టైం వచ్చింది, సీదా మన దగ్గరికి వచ్చిండ్రు. ఓకే సార్ మనం ఏం చేసినాం, హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాం అండ్ వీళ్ళకి చెప్పినాము ఇండియన్ టాయిలెట్ వాడండి. మోకాల నొప్పులు ఉందా, లేవు, ఓకే వాడండి ఇండియన్ టాయిలెట్. 6 నెలల్లో తగ్గిపోయింది. ఓకే మళ్ళీ ఈ రోజు వరకు రాలేదు. మనం ట్రీట్మెంట్ ఆపి 11 సంవత్సరాలు అవుతుంది. ఓకే అట్లా ఉంటుంది ఇండియన్ టాయిలెట్ పరిస్థితి. ఓకే అండ్ మలబద్ధకం కూడా మీరు అది వాడకపోతే అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఓకే మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా మీకు, మనం ఏ వస్తువు పట్టుకున్నా ఓకే దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది, దాని మీద బ్యాక్టీరియా ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోనే బాత్రూమ్ పెట్టుకుంటున్నాం, ఫ్లష్ చేస్తామా, మళ్ళీ మొత్తం పోతుందని అనుకుంటాం కదా మనం. దాంట్లో ఉన్న పార్టికల్స్ మొత్తం బాత్రూంలో స్ప్రెడ్ అవుతాయి. ఓకే ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు అవన్నీ ఇంట్లోకే వస్తాయి. ఓకే ఇన్ఫెక్షన్లు కూడా అయ్యే ఛాన్సులు పెరుగుతాయా లేదా? అయితే అదే బాత్రూమ్ బయట ఉండి అక్కడే మోషన్ చేసుకొని అక్కడే స్నానం చేసుకొని చక్కగా ఇంట్లో వస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఏం కాదు. సో ఇది మనం యాక్సెప్ట్ చేయాలి. మన బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంటుంది, ఎస్ సార్. దాంట్లో ఉన్న బ్యాక్టీరియాలు అన్ని బెడ్రూమ్లో వస్తాయా రావా? వస్తాయి సార్. వెంటిలేషన్ చక్కగా లేకపోతే ఇన్ఫెక్షన్లు అవుతాయా కావా? అవుతాయి సార్. అది కూడా ఆలోచించండి మీరు. ఓకే ఇది ఓన్లీ మలబద్ధకం సమస్య కాదు, మీ గట్ హెల్త్ మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది, మీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా మొత్తం ఇన్వాల్వ్ అవుతుంది. సార్ అంటే మనం అందరం కలిసి బద్ధకంగా చేస్తున్న పని అంటారు ఇది. అవును. ఓకే సార్. సార్ హోమ్ రెమెడీ, హోమ్ రెమెడీ, మంచి హోమ్ రెమెడీ చెప్తాను. Okay. కానీ దానికన్నా ముందు ఒక లాజిక్ కూడా చెప్తాను. ఓకే సార్. రోగాలు ఉన్నాయి, ఓకే కాన్స్టిపేషన్ ఉంది, ఓకే సార్. బీపీ ఉంది, షుగర్ ఉంది, నరాల బలహీనత ఉంది. ఈ అన్ని సమస్యలకి నేను ప్రతి వీడియోలో హోమ్ రెమెడీ చెప్తాను. ఓకే సార్. కానీ వచ్చి మన వాళ్ళు కింద కామెంట్లు వేస్తారు, ఓకే ఏంది తగ్గట్లేదు, నేను ఇది తీసుకుంటున్నా అయినా తగ్గట్లేదు అనేసి. మీరు ఒకటి లాజికల్గా ఆలోచించాలి, మీకున్న రోగం ఎంత ఉంది. ఓకే దాని తర్వాత కొత్తిమీరలు, పుదీనాలు, కరియాపాకులు తిని ఓకే ఎవ్వరికి గట్ హెల్త్ మొత్తానికి సెట్ కాలేదు, ఎవ్వరికి బీపీలు, షుగర్లు, నరాల బలహీనతలు రివర్స్ కాలేదు. ఓకే మనం సార్. ఈ రెమెడీలు ఎందుకు చెప్తాం? కొద్దిగా రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు, ఓకే అవునా కాదా? ఎస్ సార్. మనం కొత్తిమీర తినండి మొత్తం మీకు షుగర్ వ్యాధి పోతుంది అనేసి అంటలేము. ఓకే మీకున్న వ్యాధికి కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఓకే సార్. అనేసి ఇది మర్చిపోవద్దు. అయితే మీరు ఏం చేయాలంటే కొత్తిమీర ఒక 2 కట్టలు తీసుకోండి, ఓకే పుదీనా 2 కట్టలు తీసుకోండి. ఓకే కొత్తిమీర ఎంత క్వాంటిటీ ఉంటుంది, పుదీనా కూడా అంత క్వాంటిటీ ఉండాలి. ఓకే ఇది గ్రైండ్ చేసుకోవాలి. ఓకే దీంట్లో మీరు మిరియాల బుక్ని వేయండి, మిరియాలు పొడి, పొడి వేయండి, ఓకే కలుపుకోండి మంచిగా. కొద్దిగా ఉప్పు వేయండి. ఓకే రిఫైన్డ్ సాల్ట్ వాడొద్దు ఎప్పుడు, ఓకే సార్. అన్రిఫైన్డ్ సాల్ట్ వాడాలి. ఓకే ఇది మీరు డైలీ నైట్ రైస్ తింటున్నారంటే దాంట్లో ఫైబర్ ఉండదు, ఎస్ కానీ జొన్న రొట్టెలో ఫైబర్ ఉంటుంది కదా. ఉంటుంది సార్. చపాతీ తినొద్దు, జొన్న రొట్టె తినాలి. ఓకే జొన్న రొట్టె చట్నీతో తినండి. ఓకే మీకు మలబద్ధకం సమస్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే మళ్ళీ దాని మీద ఫిష్యులా ఉంది, పైల్స్ ఉంది, అవన్నీ ఉన్నాయంటే కూడా మనకు మలం ఫ్రీగా వస్తే మనకు ఆ ట్రీట్మెంట్కి కూడా ఈజీ అవుతుంది. ఓకే సో ఇట్లా మీరు చేయండి. ఒకరోజు జొన్న రొట్టెతో తినండి, ఒకరోజు ఏమో మీరు కీరా ఉంటుంది కదా, ఎస్ కీరా, రాడిష్ 2 గ్రేడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో. ఓకే కొద్దిగా మీరు మిరియాల పౌడర్ వేయండి దాని మీద, ఓకే కొద్దిగా ఉప్పు వేయండి. అదే మీ కర్రీ అనుకోండి. ఓకే సార్. ఇట్లా పచ్చి వెజిటేబుల్స్ తోటి కూడా మీరు కర్రీ తయారు చేసుకోవచ్చు. ఓకే కుకింగ్ అన్నిటికీ అవసరం ఉండదు, మనం ఆలోచించాలి ఏవేవి పచ్చిగా తినొచ్చు. ఇంకోటి రోజు ఉల్లిగడ్డలు ఉంటాయి, Okay. కట్ చేసుకోండి. అంతే, ఎంత ఉల్లిగడ్డ వేసినారో అంతే కీరా వేయండి, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం ఏదైనా మసాలా వేయండి, గరం మసాలా కలుపుకోండి, తినండి. దాంతో ఓకే సార్. మలబద్ధకానికి హెల్ప్ అవుతుంది. సో ఇట్లా మనం ఈజీ రెమెడీస్ ట్రై చేయాలి. జొన్న రొట్టె తినాలి. ఓకే సార్. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకి మీరు ఒక మంచి హోమ్ రెమెడీతో పాటు హోమియోపతి మెడిసిన్స్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో పూర్తి క్యూర్ అయిన తర్వాత 11 ఇయర్స్ వరకు ఆమెకి, ఇప్పుడు 11 ఇయర్స్ అయింది, ఆమెకి ఇంకా రాలేదని కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు. షూర్గా మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనించి కంపల్సరీ హోమియోపతి మెడిసిన్ వాడుతూ వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ.